ఇదే సంవత్సరం జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎన్వి బ్రహ్మం రాసిన 100 తప్పులకు 100 సమాధానాలు, అసంబద్ధాలకు అగ్ని బాణాలుగా తయారు చేయబడిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మీ మధ్యకు రాబోతున్నాడు. జి అనురాగ్, జి మల్లేశ్వరి, జి జోసెఫ్ దంపతులకు జన్మించిన కుమారుడు. కాకినాడకు చెందిన ఈ కుమారుడు అనురాగ్ ఎన్వి బ్రహ్మం రాసిన 100 అసంబద్ధాలకి మొదటి అసంబద్ధానికి మీ ముందు సమాధానం చెప్పబోతున్నాడు. ఈ 100 అసంబద్ధాలకి మా పిల్లలు మాట్లాడబోయే 100 సమాధానాలను ఒక డివిడిగా రూపొందించి ఈ ప్రపంచానికి రెసిడెన్షియల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా కానుకగా ఇవ్వాలనుకుంటున్నాం. క్రీస్తు వ్యతిరేకులు బైబిల్ను తప్పు పట్టాలని, బైబిల్లో తప్పులు చూపించాలని ప్రతి వాడి నోరు మోయించడానికి ఈ సీడీ ఒకటి విసరండి చాలు. ఎవడు మాట్లాడు. ఓకే నాన్న, చెప్పు నాన్న. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాటలు వినుటకు ఆసక్తితో కూడి వచ్చేసిన మీ అందరికీ క్రీస్తు పేరట నా వందనాలండి. ప్రియులారా, ఇప్పుడు నేను చెప్పబోయే అంశానికి ముందుగా బైబిల్లో ఉన్న ఒక వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నానండి. అందరూ మీ బైబిల్ చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తుకు విరోధి వచ్చినని ఇప్పుడు అనేకులు క్రీస్తుకు విరోధులు బయలుదేరి ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలోనే యేసుక్రీస్తుకు విరోధులు బయలుదేరారంటండి. అంటే ఈ కాలంలో యేసుక్రీస్తుకు విరోధులు లేరంటారా? ఉన్నారండి. అందులో ఒక విరోధి క్రీస్తుని గురించి, బైబిల్ను గురించి తప్పు పట్టాలన్న ఆలోచనతో బైబిల్ బండారం అనే పుస్తకాన్ని రాసి బైబిల్లో ఉన్న వచనాలు అర్థం కాక అసంబద్ధాలుగా భావించుకున్నాడు. ఇలాంటి వారందరికీ బుద్ధి చెప్పడానికి మేము ఈరోజు చెప్పబోయే పాఠమే బైబిల్ బండారం అనే పుస్తకంలో 100 అసంబద్ధాలకి 100 మంది రెసిడెన్షియల్ పిల్లలు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రియులరా, ఈ ఎన్వి బ్రహ్మం అనే అతను ఈ బైబిల్ బండారం అనే పుస్తకాన్ని స్వాతంత్రం వచ్చిన 11 సంవత్సరాలకు రాశాడండి. ఇలా ఇతను ఈ పుస్తకాన్ని రాసిన తరువాత హైకోర్టు ఇతనికి ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయడానికి అనుమతించలేదండి. అప్పుడు ఇతడు సుప్రీంకోర్టును ఆశ్రయించేటప్పటికి ఇతనికి అధికారం లభించిందండి. అప్పుడు ఇతని పుస్తకాలని కోకోలలుగా అమ్ముకున్నాడండి. ఎంతో మంది పుస్తకాలు చదివిన వారు ఇది నిజమనుకుని తమ మనోభావాలు దెబ్బతీసుకున్న వారు చాలా మంది ఉన్నారండి. అంతేకాదండి, తమ విశ్వాసాన్ని వేరొక విశ్వాసానికి మార్చుకున్న వారు కూడా లేకపోలేదండి. అలాంటి వారందరినీ మేలుకొల్పడానికి ఒకనాడు 1989లో మా ఆత్మీయ తండ్రి అయిన జైశాలి తాతయ్య గారు తన కలం విప్పితే ఇప్పుడు మేము మీ ముందు అదే అంశం పైన ధీటుగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామండి. ప్రియులారా, ఒక నిజం కంటే ఒక అబద్ధం చాలా తొందరగా పాకుతుందంటారండి. అలాగే ఈ బైబిల్ను ఎంతో మంది తప్పు పట్టాలన్న ఆలోచనతో చదువుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ బైబిల్లో ఉన్నవి తప్పులుగానే కనిపిస్తున్నాయండి. అందులో ఒక ఎన్వి బ్రహ్మం ఉన్నాడు, ఒక జకీర్ నాయక్ ఉన్నాడు, ఒక అహ్మద్ దీదాద్ ఉన్నాడు, ఒక షఫీ ఉన్నాడు. వీళ్ళందరూ బైబిల్ క్రీస్తుకు విరోధులుగా మారిపోయారండి. అందులో ఈ ఎన్వి బ్రహ్మం అనే అతను బైబిల్ బండారం అనే పుస్తకాన్ని రాశాడు. అందులో 100 అసంబద్ధాలు చెప్పాడండి. అందులో ఒక అసంబద్ధాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచాలనుకుంటున్నానండి. అతడు ఈ అసంబద్ధానికి పెట్టిన టైటిల్ ఏంటంటే 1కి 2కి తేడా తెలీదా అని పెట్టాడండి. మరలా చెప్తున్నాను, 1కి 2కి తేడా తెలీదా అని పెట్టాడండి. ఇప్పుడు మనం ఇతడు వేసిన ప్రశ్నను ఆలోచించినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అని గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఇక్కడ మార్కు గారు ఏం చెప్పారండి? తీమయి కుమారుడైన బర్తిమయి అనే గుడ్డి భిక్షకుడును యేసుక్రీస్తు స్వస్థపరిచినట్టు చెప్పారండి. ఇప్పుడు దీనికి యాంటీగా ఉన్న వచనాన్ని ఎన్వి బ్రహ్మం గారు ఏం చూపించారంటే మత్తయి సువార్త 20వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29వ వచనం. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహమును ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డి వాళ్ళు యేసు ఆ మార్గమును వెళ్ళుచున్నాడని విని
ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపమని కేకలు వేసిరి. ఇక్కడ మత్తయ్య గారేమో ఇద్దరు గుడ్డి వాళ్ళని యేసుక్రీస్తు స్వస్థపరిచినట్టు చెప్పారండి. అక్కడ మార్కు గారేమో ఒక గుడ్డి వాడిని యేసుక్రీస్తు స్వస్థపరిచినట్టు చెప్తే, ఇక్కడ మత్తయ్య గారేమో ఇద్దరు గుడ్డి వాళ్ళని స్వస్థపరిచినట్టు చెప్పారండి. ఇంకో సందర్భంలో లోకా గారు ఏం చెప్పారో చూసినట్లయితే, లోకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. లోకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. ఆయన యెరికో పట్టణమును సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుగుకుండుచుండెను. ఇక్కడ లోకా గారు కూడా ఒక గుడ్డివాడనే చెప్పాడండి. ఇప్పుడు ఈ సందర్భం మీకు వినగానే ఇది తప్పని పిచ్చుండదండి, మీకు ఇది అసంబద్ధంగా భావించవచ్చు. కానీ ఎన్వి బ్రహ్మం దీన్ని పైపైన ఆలోచించి తప్పు అనుకున్నాడండి. కానీ ఇప్పుడు మనం దీన్ని ఇన్వెస్టిగేషన్ చేద్దాం, దీన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. యేసుక్రీస్తు వారు ఏ ఊరు సువార్త ప్రకటించడానికి వెళ్ళినా, ఏ ప్రాంతం సువార్త ప్రకటించడానికి వెళ్ళినా ఆయనతో పాటు ఎంతో మంది అపోస్తులు, వాళ్ళతో పాటు ఎంతో మంది శిష్యులు కూడా ఆయనతో వెళ్ళారండి. అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు గాని, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇవ్వడం గాని, మగవాళ్ళకు నోరు ఇవ్వడం గాని, గుడ్డి వాళ్ళకు చెవులు ఇవ్వడం, గుడ్డి వాళ్ళకు కళ్ళు ఇవ్వడం గాని, ఇలా యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేశారండి. అలా అద్భుతాలు చేసిన వాటిలన్నిటికీ ఈ శిష్యులు ప్రత్యక్ష సాక్షులండి. అంటే యేసుక్రీస్తు చేసిన వాటిలన్నింటినీ వీరు దగ్గరుండి చూశారు. యేసుక్రీస్తు చేసిన వాళ్ళన్నింటినీ వీరు దగ్గరుండి చూశారన్న మాటకి సాక్ష్యం మీకు బైబిల్లో రాయబడిందండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. అంటే వీరు కన్నవాటిని విన్నవాటిని అంటే యేసుక్రీస్తు చేసిన అద్భుతాలన్నింటినీ వీరు దగ్గరుండి చూశారన్నమాట. అంటే యేసుక్రీస్తు వారు ఏ గుడ్డివాడిని ఎలా స్వస్థపరిచారో వీళ్ళు దగ్గరుండి చూశారండి. ఇంకో సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండునో, మేము ఏది వింటిమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో అని అంటున్నారండి. అంటే యేసుక్రీస్తు చేసిన అద్భుతాలన్నీ వీరు దగ్గరుండి చూశారు. యేసుక్రీస్తు చెప్పిన మాటలన్నీ వీరు దగ్గరుండి విన్నారండి. నిదానించి చూడడం అంటే యేసుక్రీస్తు ఏ గుడ్డివాడికి కళ్ళు ఎలా ఇచ్చాడు, కుంటివాళ్ళని ఎలా స్వస్థపరిచాడు, ఏ గుడ్డివాడికి ఎలా స్వస్థపరిచాడు, పక్షవాయువు గల వాళ్ళని ఎలా బాగు చేశాడు, దెయ్యం పట్టిన వాళ్ళందరినీ ఎలా వెళ్ళగొట్టాడు అనేది వీళ్ళు దగ్గరుండి నిదానించి చూశారని మనకు అర్థమవుతుందండి. ఇంకా మనం ఇంకో సందర్భాన్ని ఆలోచించినట్లయితే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని, ఆయన మహాత్యమును మేము కనులారా చూచిన వారమే తెలిపితిమి. ఇక్కడ ఏమంటున్నారండి శిష్యులు? మేము చమత్కారంగా కల్పించిన మాటలు, అంటే ఎన్వి బ్రహ్మంలాగా చమత్కారంగా కల్పించిన మాటలు చెప్పట్లేదు కానీ, యేసుక్రీస్తు ఏవైతే చేశాడో, ఏవైతే అద్భుతాలు చేశాడో వాటినన్నిటిని వారు చూసిందే చెప్పారండి. అంటే వీళ్ళు ఐ విట్నెస్ ద్వారా చూసిందే చెప్పారు కానీ ఎన్వి బ్రహ్మంలా ఎవరు చూడనిది, ఎవరు చెప్పనిది చెప్పలేదండి. ఇప్పుడు చెప్పండి, ఆ కాలంలో ఉన్న శిష్యులు చెప్పిన మాటలు నమ్మాలా, ఈ కాలంలో వచ్చిన ఎన్వి బ్రహ్మం చెప్పిన మాటలు నమ్మాలా? ఆ కాలంలో చెప్పిన శిష్యుల మాటలే నమ్మాలండి. ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఒక అండర్స్టాండింగ్ వద్దాం. యేసుక్రీస్తు వారు ఏ ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినా ఆయనతో పాటు ఎంతో మంది శిష్యులు, అపోస్తులు వెళ్ళారని మనకు అర్థమైందండి. ఇప్పుడు ఎన్వి బ్రహ్మం వేసిన ప్రశ్నను మనం ఆలోచించినట్లయితే, మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. ఇక్కడ మార్కు గారు ఏం చెప్పారండి? యేసుక్రీస్తు వారు ఒక గుడ్డివాడిని స్వస్థపరిచాడని చెప్పారు. ఇక్కడ అతని పేరు కూడా ప్రస్తావించారండి. తేమయి కుమారుడైన బత్తిమయి అని చెప్పారండి. ఇప్పుడు మత్తయ్య గారు దీనికి ఏం చెప్పారో చూసినట్లయితే, మత్తయి సువార్త 20వ అధ్యాయం 29వ వచనం.
ఇక్కడ మత్తయ్య గారేమో యేసుక్రీస్తు వారు ఇద్దరు గుడ్డి వాళ్ళని స్వస్థపరిచినట్టు చెప్పారండి. ఇంకో సందర్భంలో లోకా గారు ఏమన్నారంటే లోకా సువార్త 18:35 ఇక్కడ లోకా గారు కూడా ఒక గుడ్డివాడే ప్రస్తావించారండి. ఇప్పుడు ఈ 3 సందర్భాల్లో మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తానండి. నాకు ఒక డైరీ రాసే అలవాటు ఉందనుకోండి. నేను ఒక రోజు రోడ్డు మీద వెళ్తుండగా నాకు తెలియని ఒక బంధువు నాకు పరిచయం అయ్యాడు అనుకోండి. అతని పక్కన ఇంకో వ్యక్తి కూడా ఉండగా ఈ బంధువు నాతో మాట్లాడిన నా డైరీలో రాసుకుంటాను కానీ పక్కన ఉన్న వ్యక్తి అతను పొట్టిగా ఉన్నాడు, అతను ఎర్రగా ఉన్నాడు, ఈ పక్కన కార్లు వెళ్తున్నాయి, ఈ పక్కన ఐస్ క్రీమ్ బండి ఉంది, ఆ పక్కన చిన్నపిల్లలు ఆడుకుంటున్నారని నేను నా డైరీలో రాయను కదండి. అలాగే మార్కు గారు తీమయి కుమారుడైన బర్తిమయి మీద కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి ఆయన గురించి తన సువార్తలో రాశాడండి. అలాగే మత్తయ్య గారు ఇద్దరు గుడ్డి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు కాబట్టి ఇద్దరు గుడ్డి వాళ్ళ గురించి రాశాడండి. అలాగే లోక గారు ఒక గుడ్డివాడినే చూశాడు కాబట్టి ఒక గుడ్డివాడి గురించే రాశాడండి. అంతేగాని మార్కు గారు యేసుక్రీస్తు స్వస్థపరిచింది ఒక గుడ్డివాడినే, ఇంకో గుడ్డివాడిని యేసుక్రీస్తు ఎక్కడా స్వస్థపరచలేదని తన సువార్తలో ఎక్కడా రాయలేదండి. ఇలా ఎన్నో అసంబద్ధాలను ఎన్వి బ్రహ్మం తప్పుడుగా భావించుకున్నాడండి. ఇలా ఎన్నో అసంబద్ధాలకి సమాధానం చెప్పడానికి మా తాతయ్య గారు మాకు వేద విద్యను అభ్యసింపజేస్తున్నారండి. ఇలాంటి వారు ఈ ఎన్వి బ్రహ్మం వినాశనానికి వెళ్ళిపోతాడని తెలియక బైబిల్ బండారం అనే పుస్తకాన్ని రాశాడండి. కానీ అతని బండారాన్ని బయట పెట్టడానికి ప్రతి వారం మీ ముందు నిలవడానికి రెసిడెన్షియల్ పిల్లలు సిద్ధంగా ఉన్నారని కోరుకుంటూ నా చిన్న మాటలు ముగిస్తున్నాను.